వాయిస్ ఆఫ్ మంజాల్సింటికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా సరే ఒకటే చర్చ, బంగారం కొనకూడదట, భారీ నిర్మాణ కట్టడాలు చేయకూడదు. మరి అదేవిధంగా గ్యాస్ కానీ లేదంటే వంట నూనెలు కానీ లేదు డీజిల్ పెట్రోల్ లాంటివి చాలా పొదుపుగా వాడుకోవాలి, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవాలి తప్ప వ్యక్తిగతంగా కార్ల మీద తిరగడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఏవైతే మోడీ గారు చెప్పారో ఆ మోడీ గారు చెప్పినవి ఇప్పుడు ఎక్కువ చర్చల్లోకి వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎవరైనా బంగారం కొంటే దేశద్రోహిలా చూస్తున్నారు ఆ వ్యక్తిని. ఎవడైనా దోబరా ఖర్చు చేస్తే ఇంకా దేశద్రోహే. ఎందుకంటే దేశం చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది. ఇలాగ వెళ్ళినట్లయితే అతి కొద్ది టైంలో మరి కొద్ది నెలల్లోనే భారతదేశం అత్యంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి ప్రతి పౌరుడు కూడా మోడీ గారు చెప్పినటువంటి ఏవైతే సూచనలు చేశారో 10 సూచనలు చేశారో ఆ 10 సూచనలు పాటించండి అని అంటున్నారు. కరెక్టే. ఎందుకంటే దేశం కష్ట పరిస్థితులు ఉండేటప్పుడు మనం ఖచ్చితంగా ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్నటువంటి మోడీ గారు చెప్పిన సూచనలు మనం పాటించాలి. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. అసలు ఈ సంక్షోభం ఉన్న పలంగా మనకు వచ్చింది అంటే ఇరాన్కి అమెరికాకి మధ్య యుద్ధం జరగకపోతే మనకి ఈ సంక్షోభం రాదా, జరగడం వల్లే వచ్చిందా? మరి అదేవిధంగా మరి ఇదే సంక్షోభం ప్రపంచంలో ఇంకేదైనా దేశంలో ఉందా, ఒక భారతదేశంలోనే ఉందా? అంటే చైనా ప్రభుత్వం కూడా ఆ ప్రజలకి అలాగే చెప్తుందా? లేదు ఒక ఇంగ్లాండ్ కావచ్చు, ఒక జర్మనీ కావచ్చు, ఏవైనా సరే ఆ ప్రజలకి ఈ సూచనలను చేస్తున్నాయా? మన దేశంలో ఇలా జరుగుతుందా అనేది ఇంకో ప్రశ్న. ఎందుకంటే మనకి ఇరాన్ అమెరికా యుద్ధం మొత్తం ప్రపంచంలో చాలా దేశాల మీద దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి క్రింద సంవత్సరం అనుకుంటాను నేను, పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రజలకి మీరు 2 పూటలు టీ తాగొద్దు, 1 పూట టీ తాగండి, దేశ పరిస్థితి బాగోలేదంటే అంత ఘోరంగా ఉంటుందా ఒక దేశ పరిస్థితి అని అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నిజమే. ఒక ఆర్థిక వ్యవస్థ కానీ చిన్న భిన్నం అయితే ఆ దేశ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తలంచుకుంటూ ఇప్పుడు భయం వేస్తుంది. అయితే మన నాయకులకు ఒక లక్షణం ఉంది. ఏంటంటే దుబారా ఖర్చులు ఆలు పెడతారు. కష్టం వచ్చేసరికి మాత్రం మీరు మీ దేశభక్తిని ప్రకటించుకోండి అంటారు. మోడీ గారు తిరుగుతున్న విమానం కాస్ట్ 8,000 కోట్ల రూపాయల విమానంలో తిరుగుతాడు. ఆయన డ్రెస్ ఒకటి ఉంది, ఒక డ్రెస్ కుట్టించుకున్నాడు ఆయన, అది 10 లక్షల రూపాయలు. అక్కడ నరేంద్ర మోడీ అనే ఒక గోల్డెన్ దీంతో షూట్ ఉంటుంది అనమాట, గోల్డెన్ స్ట్రైప్ ఒకటి ఉంటుంది, అది 10 లక్షలు కాస్ట్ అట. అది వేలం పట్ల 4 కోట్ల రూపాయలకి ఎవరు కొనుక్కున్నారు. ఇది గిన్నిస్ బుక్ రికార్డ్. మరి మోడీ గారి చెప్పల్స్ కానీ షూస్ కానీ లేదా ఆయన పెట్టుకున్న వాచ్ కానీ పెట్టుకున్న కళ్ళద్దాలు కానీ చూసుకున్నట్లయితే అన్ని వేల లక్షల రూపాయల కాస్ట్లోనే ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఆయన చెప్తే నేను ఛాయ్ వాలా ఆ స్థాయి నుంచి వచ్చానని. అంటే ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా అంత లావిష్గా బ్రతకడు, అంత లగ్జరియస్ లైఫ్ను అనుభవించాడు. ప్రతిదీ కాస్ట్. ఎక్కడికి వెళ్తే ఆ డ్రెస్ మార్చి అక్కడ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తాడు. మనం తమిళనాడు వచ్చినప్పుడు కూడా సాధారణ మోడీ గారు మేకప్ లేకుండా బయటకు రారంటారు. మనం తమిళనాడు వచ్చినప్పుడు కూడా మేకప్ వేసుకున్నాడు. చిత్రంగా ఏంటంటే డీ గ్లామర్ మేకప్ వేసుకున్నాడు, కొద్దిగా బ్లాక్. ఎందుకంటే ద్రవిడులు బ్లాక్గా ఉంటారు కాబట్టి వాళ్ళని ఆకట్టుకోవడానికి ఇలాంటి వేషాలు చాలా చేశారు ఆయన. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇటువంటి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ దేశం నడుస్తుంది. మరి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్న సంగతి ఒక 10 రోజుల క్రితం మోడీ గారికి తెలియదా? మరి బీహార్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు, ఆ ఎలక్షన్లో ఏం చెప్పారు? భారత్ వెలిగిపోతుంది, వికసిత్ భారత్ ఏదో పదాలు వాడారు. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయిపోయిన వెంటనే ఒక ర్యాలీ తీశారు సోమనాథ్ దేవాలయంకి. ఆ మరుసటి రోజు తెలంగాణ వచ్చి పొదుపు గురించి చెప్పారు. జోగంటే ముందు రోజు అయినా పెద్ద కాన్వాయ్తో ర్యాలీ తీశారు. మరుసటి రోజు అయ్యేసరికి పెట్రోల్ డీజిల్ మనం పొదుపుగా వాడుకోవాలని చెప్తున్నారు. మన నాయకుల తీరు ఎలాగుంటుందంటే పేదోడు తెలుగు భాషను రక్షించాలి, డబ్బునుడు కాన్వెంట్లో చదువుతాడు, ఇంగ్లీష్ మీడియం చదువుతాడు. పేదోడు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష ఏమైపోతుందని అడుగుతారు. అన్నోళ్ళు పిల్లలందరూ కూడా మళ్ళీ కాన్వెంట్లోని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో చదువుతారు. మన నాయకుల స్థితి ఇది. మనకు ఒక లాల్ బహదూర్ శాస్త్రి కావాలి. కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేసేటువంటి ఇటువంటి సో కాల్డ్ రాజకీయ నాయకులు కాదు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకసారి ఆహార కొరత వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మీరు వరి తినండి, ఉత్తరాది రాష్ట్రాలు మీరేమో గోధుమలు తినండి అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇంట్లో కూడా ఆ గోధుమలతో తయారు చేసినట్టు చపాతీలు గట్ట చేసి ఆయన కొడుక్కి అది పడవలేదు, జ్వరం వచ్చింది, దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఎందుకు ఆయనకి అది సెట్ అవ్వలేదు కొడుక్కి. అప్పుడు ఇంట్లో వాళ్ళు అన్నారు మనం కూడా వరి తిందామండి, ఆ కుర్రోడికి వరి పెడదామంటే లేదు, భారతదేశ ప్రధానమంత్రిగా నేను ఈ రూల్ చెప్పాను కాబట్టి ఫస్ట్ నా నుంచే స్టార్ట్ అవ్వాలన్నారు. తను ఆ విధంగా పిల్లడి తాలూకా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు లాల్ బహదూర్ శాస్త్రి. అలాగే యుద్ధం జరిగేటప్పుడు యుద్ధ సమయంలో ఇంకా భారతదేశం ఇంకా కోలుకుంటున్న టైం ఇంకా కొత్తగా వచ్చింది. అలాంటి టైంలో ఆర్థిక పరిస్థితి బాగోకపోతే ఒక పూట తిని ప్రజలు ఒక పూట భోజనం డబ్బులు ఇమ్మనమని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఒక పూటే భోజనం చేశాడు ఆయన. మరి ఇంకొక యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ బంగారాన్ని అడిగింది అందరినీ.
తన బంగారాన్ని కూడా ఇచ్చిందనమాట. సో ఇలా చూసుకుంటే ఇటువంటి నాయకులు మనకు ఉండేవారు. ఇప్పుడు నటించే నాయకులు లావ్ అయిపోయారు. వీళ్ళు దేశభక్తి ప్రజల మీద రుత్తారు, వీళ్ళకి ఏమాత్రం ఉండదు. కరోనా విషయంలో చూసుకోండి, కరోనా టైంలో ఏం జరిగిందో ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే అప్పుడు కూడా ఇలాగే మన ట్రంప్ గారిని తీసుకొచ్చారు, 2 లక్షల మందితో మీటింగ్ పెట్టాడు. అతను కర్ణాటక రాజకీయాలు చూసుకున్నారు. సడన్గా రాత్రి 8 గంటలప్పుడు ప్రత్యక్షమయ్యాడు టీవీలో. ఆయన ప్రత్యక్షం రాత్రి 12 నుంచి లాక్డౌన్ అన్నాడు. ప్రజలు ఎక్కడెక్కడ ఉండిపోయారు. పాపం భవన నిర్మాణ కార్మికులు కానీ, వలస కార్మికులు కానీ రైల్వే పట్టణంలో నడుచుకుంటూ పాపం రోడ్డు మీద నడిస్తే పోలీసులు కొట్టేస్తారని కొంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయి కూడా ట్రైన్ యాక్సిడెంట్లలో. మరి సడన్గా డిమానిటైజేషన్ అన్నారు. ఎందుకంటే పెద్ద నోట్లు ఉంటే బ్లాక్ మనీ పెరిగిపోతుంది కాబట్టి మనం పెద్ద నోట్లు రద్దు చేస్తాం. చిత్రం ఏంటంటే 1000 రూపాయల నోట్ రద్దు చేసి 2000 రూపాయల నోట్ పెట్టారు. మరి అది పెద్ద నోటు చిన్న నోటు నాకైతే తెలియదు, మోడీ గారికి తెలిసేమో, నాకు అర్థం కాలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా, సడన్గా జనాల మీద రుద్దడం. అప్పుడు బ్యాంకుల్లో క్యూల్లో కాసి చాలామంది ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎండ దెబ్బకి చచ్చిపోయారు. దాదాపు 160 మంది చచ్చిపోయినట్టు ఒక అంచనా. మరి ఇతను సడన్గా నిర్ణయాలు తీసుకోవటం ఈయనకి తెలుసు కదా, ముందే చెప్పొచ్చు కదా. బీహార్ ఎన్నికల్లో తెలియంది, తమిళనాడు ఎన్నికల టైంలో తెలియంది వెంటనే తెలిసిపోయిందా? మనకి చమురు నిల్వలు లేవా? నిజానికి ప్రపంచ బెంచ్ మార్క్ ఏంటంటే కనీసం 90 రోజులు సరిపడా చమురు నిల్వలు ఉంచుకుంటారు ఎక్కడైనా సరే. ఈరోజు చైనా ఉంది, చైనాకి 180 రోజులు సరిపడా అక్కడ ఆయిల్ నిల్వ ఉంది. మనకి ఎన్ని రోజులు తెలుసా? కేవలం 10 రోజులు మాత్రం ఉంది. ఎందుకు మనం ఆ నిల్వ ఉంచుకోలేకపోయాం? మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండేటప్పుడు లీటర్ పెట్రోల్ 3 రూపాయలు మాత్రమే సెస్ ఉండేది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 33 రూపాయలు సెస్. మొత్తం ఈయన వచ్చిన కానీ ఇప్పుడు కౌంట్ చేసుకున్నట్లయితే దాదాపుగా 40 లక్షల కోట్ల రూపాయలు దాని మీద ఆదాయం వచ్చింది. ఏ రోజు పెట్రోల్ ధరలు తగ్గించలేదు, పెట్రోల్ ధరలు పెంచుకుంటూ వెళ్ళారు. అదే మన్మోహన్ సింగ్ ఉండేటప్పుడు అక్కడ బ్యారెల్ ధర కానీ పెరిగితే ఇక్కడ పెరిగేది పెట్రోల్ ధర, కానీ అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గించేవారు. అసలు ఈయన వచ్చిన తర్వాత తగ్గించిన పాపం ఈ రోజు వరకు పోలేదు. మరి ఈ డబ్బంతా ఏమైంది? ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుంటే ఇంత జరుగుతుంది ఈ దేశంలో అని అనిపిస్తుంది. ఇది నేను ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు నేను చెప్తుంది, నాయకుల ద్వంద్వ నీతి గురించి నేను చెప్తున్నాను. పొదుపు చేయండి అంటున్నారు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, అక్కడ ఉన్న ఇంటికి ప్రభుత్వ భవనమే, దానికి మరామతులకే 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రజెంట్ రీసెంట్గా. ఇప్పుడు మరి ఇది దుబారావదా? వీళ్ళు అమరావతి నుంచి హైదరాబాద్ నుంచి అమరావతికి ఇప్పటికి 84 సార్లు తిరిగారు. పవన్ కళ్యాణ్ తాలూకా విమానం ఖర్చే 10 కోట్లు అవుతుంది నెలకి. ఇది దుబారావదా? ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ ఫ్లైట్, డిప్యూటీ సీఎం గారు ఒక స్పెషల్ ఫ్లైట్, లోకేష్ గారు ఒక స్పెషల్ ఫ్లైట్. ఇప్పుడు అమరావతికి హైదరాబాద్ షటిల్ సర్వీస్ లో తిరుగుతున్నారు, ఏమి కాకుండా ప్రజల సొమ్ముతో. మరి దుబారా కాదా? పేద ప్రజలే భరించాలి అన్ని. పేద ప్రజల కనీసం తన డబ్బులతో పెట్రోల్ కూడా కొనుక్కొని బండి మీద వెళ్ళే అవకాశం లేకుండా అవుతుంది. అలాగే మన రఘురామరాజు గారు లాంటి వాళ్ళు, ఆయన బ్యాంకులు 1500 కోట్లు అంతా బాకీ. ఇటువంటి ప్రభుత్వం అంతా కలిపి 18 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకి బాకీ. రుణం తీర్చడం లేదు. వాళ్ళు ముక్కుపిండి వసూలు చేయొచ్చు కదా, చెయ్యరు. మళ్ళీ పేదడు దొరుకుతాడు వీళ్ళకి. ఏమంటే దేశభక్తి అంటున్నారు. మరి ఒక ఫ్యాషన్ షో అయితే హైదరాబాద్లో ఒక ఆవిడ పేరు ఎందుకులేండి, ఆవిడ ఒక నెక్లెస్ వేసుకుని వచ్చింది, అదట 150 కోట్ల పైనట దాని కాస్ట్. పేదోడికి మాత్రం వాళ్ళ కూతురు పెళ్లికి బంగారం కొనకూడదు, త్యాగాలు చేసేయాలి. వీళ్ళు ఒంట్ల మీద అంతే అన్నేసి తులాలు 100 కోట్ల రూపాయలు బంగారాలు ఉంచుకొని పేదోడిని త్యాగం చేయమంటారు. వీళ్ళు ఏం చేయరు. మరి అదేవిధంగా బ్లాక్ మనీ ఎంత ఉందండి? మరి ఏనాడో మోడీ గారు చెప్పారు, ప్రపంచ స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి బ్లాక్ మనీ తీసి ప్రతి ఒక్కరి అకౌంట్లో 10 లక్షలు వేస్తానన్నారు. అనేసి 12 సంవత్సరాలు అయిపోయింది. ఎవడ అకౌంట్లో రూపాయి రాలేదు. సరి కదా, మన వేసుకునే అకౌంట్ నుంచి డబ్బులు తీసుకు మాట్లాడి జీఎస్టీ, ప్రతిదీ జీఎస్టీ, ఇలా దోపిడీ చేస్తున్న పేదవాడిని. ఇంకో విషయం ఏంటి, ఈ దేశంలో 40% సంపద ఒకరిద్దరు రిచెస్ట్ పర్సన్ దగ్గర ఉంది. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీ అంటే ఎప్పటి నుంచో వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ తండ్రి కాంచి పోనీ వాళ్ళ డబ్బును ఉంటే అయింది ఒక అర్థం ఉంది. అది కూడా కాదు పూర్తిగా. అయినప్పటికీ ఆదాని ఎప్పుడు అండి, మోడీ రాకముందు అసలు ఆదాని ఎవరో తెలుసా? ఇప్పుడు ఆదాయ సంపద ఎంత ఉంది? ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? పెద్ద పారిశ్రామికవేత్తలకి అయితే 15 లక్షల 20 లక్షల కోట్లు మాఫీ చేసేస్తారు. మరి బ్యాంకులు దివాలా చేస్తున్నాయి ఎందుకు? బ్యాంకు అమౌంట్లు లెగ్గొడుతున్నారు కాబట్టి. రాజకీయ నాయకులు ఉన్నారు, అందులో వ్యాపారస్తులు ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు. మరి వాళ్ళ నుంచి ముక్కుపిండి వసూలు చేస్తే అయింది కదా, పేదోడి మీద పడతారేంటి? దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా అన్నిటికంటే చిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ దీంట్లోంచి 54,000 కోట్ల రూపాయలు మిస్ అయ్యేవట. ఇది వార్త నిజమో కాదో నాకు పూర్తి తెలియదు. 54,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉండవలసిన అమౌంట్ మిస్ అయింది. అది ఎలా మిస్ అయిందంటే అర్థం కావట్లేదు. ఈ వార్త నిజమైతే నేను అంటుంది ఏంటంటే ఇటువంటి ఎన్నో దోపిడీలు జరుగుతున్నాయి. మరి జరుగుతున్నప్పుడు అవన్నీ అరికడితే అయిపోయింది కదా, పేదోడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఇప్పుడు ఓకే, బంగారం కొనొద్దు అంటున్నారు, భారీ బిల్డింగ్ నిర్మాణాలు చేయొద్దు అంటున్నారు, ఇటు ఆయిల్ గట్ట వాడొద్దు అంటున్నారు, గ్యాస్ వాడొద్దు అంటున్నారు, అన్నీ అంటున్నారు. ఓకే, అన్నీ చేస్తాం కానీ ఏమవుతుందో తెలుసా? మరింత నాశనం అయిపోద్ది. కొద్దిగా లాజికల్గా ఆలోచించడం అంటే
బంగారం కానీ కొనకపోతే ఏమవుతుంది? బంగారం షాపులు మూసుకోవాల్సి వస్తుంది. బంగారం షాపుల మీద ఆధారపడిన కొన్ని వేల మంది ఇండియాలో పని వాళ్ళు ఉన్నారు. పెట్రోల్ కొనకపోతే పెట్రోల్ బంకుల్లో పని వాళ్ళు తీసేస్తారు, అంత డిమాండ్ లేదు కాబట్టి. వాళ్ళు నిరుద్యోగులు అవుతారు. మరి దీనివల్ల ధరలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ వల్ల, ఈ పెట్రోల్ పెరగడం వల్ల. అప్పుడు కాయగూరలు, ఉప్పులు, పప్పులు అన్ని ధరలు పెరుగుతాయి. మరి ఇదంతా మరింత దారుణానికి దారితీదా? కొద్దిగా ఎకనామిక్స్లో ఆలోచించాలి ఈ విషయంలో, ఆర్థిక నిపుణులు. మరింత ఘోరమైన దీనికి వెళ్ళిపోతాం మనకి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఖర్చు పెడుతుంటావో మళ్ళీ ఆదాయం వస్తుంటుంది. నువ్వు ఎప్పుడైతే ఖర్చు ఆఫ్ చేసేస్తావో ఆదాయం ఆగిపోద్ది. మనం కరోనాలోనే చూసాం. తెగమా స్టేట్లు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరేగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ జీఎస్టీ కట్టింది. అప్పుడు మీరు ఒకసారి గమనించండి ఎలా కట్టగలిగిందంటే, అప్పుడు ప్రభుత్వం ప్రజలకు డబ్బులు ఇచ్చింది ఏదో పథకం పేరుతోటి, అది మళ్ళీ ఖర్చు పెట్టారు. ఆ విధంగా జీఎస్టీ ప్రొడ్యూస్ అయింది తిరిగి. అంటే డబ్బు అనేది ఒక చేతి నుంచి ఒక చేతికి వెళ్తుండాలి. అలా వెళ్ళాలంటే పనులు ఉండాలి. పనులన్నీ ఆఫ్ చేసుకొని మనం దీన్ని అరికడదంటే కుదరదు. ఇంకా చెప్పాలంటే ఎదురుగాలేక ఆకులు పట్టుకోవడం అంటారు చూస్తారు. ఇదే మన మెడ మీద కత్తి వచ్చినంతవరకు ఎందుకు ఆగారు? ఈ దేశం తాలూకు అప్పు ఎంతో తెలుసండి? 200 లక్షల కోట్ల రూపాయలు. 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఇప్పుడు మనకి. ఇది గాక 40 లక్షల కోట్లు ఎంత చెప్పాను పెట్రోల్ డీజిల్ మీద వచ్చింది. ఆ అమౌంట్ ఏమైంది? 200 లక్షల కోట్లు ఏమైంది? మన స్వతంత్రం వచ్చి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా దిగిపోయిన నాటికి భారతదేశం తాలూకు అప్పు 50 లక్షల కోట్ల రూపాయలు. మోడీ ఎక్కి ఇప్పటికీ 200 లక్షల కోట్లు ప్లస్ 40 లక్షల కోట్లు. ఇంత డబ్బు ఏమైంది? ఒక బాక్రానంగల్ ప్రాజెక్ట్ కట్టారా? ఒక యూనివర్సిటీలు కట్టారా? ఏ ప్రాజెక్టులు కట్టారో చెప్పమనండి. నెహ్రూ గారు ఉన్నారనుకోండి, ఆయన ప్రాజెక్టులు కట్టారు. మన నాగార్జున సాగర్ కూడా ఆయన కట్టిందే. అందుకే కదా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా భావిస్తారు. దానివల్ల ఆధునిక దేవాలయాలు అన్నాడు ఆయన. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మతాన్ని రెచ్చగొడుతున్నాయి, ప్రశ్నించడం కూడా చేస్తున్నాయి. మనుషుల మధ్య గొడవలు పడుతున్నాయి. కులం పేరుతోటి, మతం పేరుతోటి ఏదో ఒక నినాదం తీసుకుంటున్నారు. ఎంతసేపు ఈ మతం ఆ మతం తిట్టుకోవడం, ఆ మతం ఈ మతం తిట్టుకోవడం, ఇది తప్ప దేశంలో ఏం జరుగుతుందండి? ఒక మంచి ఇప్పుడు ఇస్రో ఆయన ఉంటప్పుడు ఇస్రో పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ ఉందా మనకి? మరి నెహ్రూ గారు ఎన్నో, ఖరగ్పూర్ ఐఐటి ఇలాంటి విద్యా సంస్థలు ఎన్నో, టాప్ మోస్ట్ విద్యా సంస్థలు ఎన్నో పెట్టాడు. మోడీ గారి ప్రభుత్వం ఒక్క విద్యా సంస్థ చూపించండి. ఇదంతా నేను కోరండి అంటే ఇప్పుడు కష్టాలు ఉన్నక్కడ మోడీని విమర్శించడం కాదు. అంటే ఈ ప్రభుత్వాన్ని లక్షల కోట్లు లేట్ చేసింది అంటున్నా. ఎంతసేపు రోడ్లు వేసారు, ఇది ఒక్కటి జవాబు చెప్తారు. రోడ్లు వేసి టోల్ గేట్లు పెట్టారు కదా, టోల్ గేట్ల డబ్బులు వసూలు చేస్తున్నారు కదా. మరి ఇన్ని లక్షల కోట్లు ఏమయ్యావి? ఏ సంస్థలో పెట్టలేదు, ఏ ప్రాజెక్టులో కట్టలేదు, నిరుద్యోగం తీరలేదు, సరిగ్గా ఆర్థిక మాన్యం పెరిగిపోయింది, క్లిష్ట పరిస్థితులకు మనం వెళ్ళిపోతున్నాం. దీని అందరికీ కారణం ఏంటి? ఇంకా మనకి నిజంగా భారతదేశానికి మనకు సిగ్గుచేటిన విషయం ఏంటో తెలుసండి. కొన్ని ఆయిల్ అంటే పక్కన పెట్టండి. ఆయిల్ అయినా సరే అండమాన్ దగ్గర గయానా అనుకుంటాను ఆ ఏరియాలో ఆయిల్ నిల్వలు ఉన్నాయి. మనం ట్రై చేసి అక్కడ నుంచి సంపాదించుకోవచ్చు, చెయ్యం. మరి అదేవిధంగా పప్పులండి, పప్పు దినుసులు, నూనె దినుసులు కూడా అంటే పంటలు, అవి కూడా మనం అంటే వంట నూనెలు అవి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఏమనుకోవాలి? ఎంత పెద్ద భారతదేశం, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నారు కదా. మేక్ ఇన్ ఇండియా ఏటైంది? ఏమి మనం తయారు చేసుకోలేం? అవి ఆ ప్రోడక్ట్లు మనం తయారు చేసుకోలేమా? అన్ని వస్తువులు మనం చైనా నుంచి ఇంకో దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ మన ఎక్స్పోర్ట్లు ఎందుకు లేవు? అసలు ఆ వస్తువులు మనం ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం? 140 కోట్ల ఉన్న భారతీయులు, కానీ మనం ఏ వస్తువు తయారు చేసుకోలేకపోతున్నావా? ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహించడం లేదు? ఆఖరి రైతులు ఎరువులు కూడాను అవి కూడా జాగ్రత్త వాడని అంటున్నారు. అవి కూడా జాగ్రత్త వాడితే పంటలు ఎలా వస్తాయి, తిండి ఎలా వస్తుంది? మీరు చేసే తెలివి తక్కువ పనుల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి అసలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించకుండా ఎంతసేపు రాజకీయాలే. ఈ పార్టీని పడగొట్టి మన అధికారంలోకి వచ్చేది మొత్తం దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించేద్దాం, ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించేద్దాం, ఇదే తాడు తప్ప దేశం ఏంటవుతుందని దేశం మీద ఎప్పుడు దృష్టి పెట్టారు అసలు? మీరు పెట్టకుండా మీరు సడన్గా మనకి ఈ ఆపద వచ్చింది అని మరి రాదా? ఎంతమంది మేధావులు ఈ దేశంలో కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళని ఎందుకు ఈ దేశం ఉపయోగించుకోదు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉంటప్పుడు నేను కొన్ని సూచనలు చేశాను ఆయనకి. అందులో ఏంటంటే ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ల్యాబొరేటరీ పెట్టమన్నాం. పెడితే ఎంతోమంది సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళు కొత్త విషయాలు కనుక్కుంటారు. కొత్త ఇన్వెన్షన్స్ వస్తాయి. అప్పుడు ఇక్కడ ఆ ప్రోడక్ట్ తయారు చేసుకోవచ్చు, కావాలని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనం ఏం చేసామంటే ఒకవైపు అప్పులు చేసుకుంటూ వెళ్ళాం, ఇంకోవైపు నిరుద్యోగం పెంచుకుంటూ వెళ్ళాం, ఇంకోవైపు మత కలహాలు రెచ్చగొడుతున్నాం, ప్రజలు అశాంతిని రెచ్చగొడుతున్నాం. ఇవన్నీ చేసి ఈరోజు మునిగిపోయే స్థితికి వచ్చేసరికి మీరు త్యాగాలు చేయండి అంటున్నాం. మీరు యూత్ని సరిగ్గా ఉపయోగించుకున్నారు. ఏ రోజైనా ఆ యూత్లో కూడా ఒక భావన కలెక్ట్ చేసేస్తుంటారు. ఈడు మనోడు, ఆడు పయ్యోడు. ఇంక వాట్సాప్లో చూసి ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏది చెప్పినా సరే మత కోణంలో చూడడం, కుల కోణంలో చూడడం, ఇది మాత్రం నేర్పించారండి దేశానికి. అంతమించి ఏం చేశారు? లేదా అమెరికాతో ఒప్పందం ఏంటండి? ట్రేడ్ డీల్ ఏంటి? అది చెప్పినట్టు మనం నడుచుకోవాలా? మన యుద్ధం ఎప్పుడు ఆఫ్ చేయాలో ట్రంప్ చెప్తాడా? మనం అంతవరకు ఎందుకు? రష్యా దగ్గర కానీ మనం పెట్రోల్ ఆయిల్ గట్ట తీసుకుంటే మనకు తక్కువకి వచ్చింది.
కానీ అమెరికా వద్దానికన్నా మానేశాం. మళ్ళీ అమెరికా తీసుకోవడం మళ్ళీ తీసుకుంటాం. అసలు ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు అర్థం కాదు, ట్రంపా మీరా అన్నంత డౌట్ వచ్చే విధంగా అమెరికా చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయారు. ఇలా ఏ ప్రధాని ఎంతమంది వెళ్ళలేదు. ఇలా ప్రశ్నిస్తే మళ్ళీ దేశభక్తి నీకు లేదంటారు. ఇప్పుడు తులం బంగారం కూడా నీకు దేశభక్తి లేదు. ఈ దేశభక్తి ఉన్నంత మాత్రం కోట్లు కూడా మూలుగుతున్నాయి ఒక్కొక్కరి దగ్గర. అవన్నీ తీయండి, ఇప్పుడు బయట తీయండి, ప్రజలు పంచండి. హెలికాప్టర్ మనీ అంటాం కదా, రొటేషన్లో పెట్టండి. మనీని పెడితే ఆటోమేటిక్గా ఈ సమస్యను బయటకు వచ్చేవచ్చు. అంతేగాని కష్టకాలం వచ్చిందని చెప్పి మీరు పొదుపు అంటే ఏంటంటే జస్ట్ ఒక ఉపశమనం, అంతే. ఉపశమనం మాత్రం లభిస్తుంది, కానీ దానివల్ల కూడా మళ్ళీ నిరుద్యోగం పెరుగుతుంది, మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. ఆ కోణం నుంచి కూడా ఆలోచిస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ఆర్థిక నిపుణులతో చర్చించి అసలు ఈ దేశానికి ఇప్పుడు అర్జెంట్గా మనం చేయాల్సిన పని ఏంటి, ఈ పొదుపుతో పాటు పనిపాటు మనిషి ఇంట్లో కూర్చోవడం కాదు. దానివల్ల మనీ సర్క్యులేషన్ ఆగిపోద్ది, నిరుద్యోగం పెరిగిపోద్ది. ఇంకేదైనా మార్గాలు ఉన్నాయా, అది అన్వేషించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మన్యాసరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.